ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుని రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం, లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ 176 పాయింట్స్ డ్రాప్ అయి 25,877 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 354 పాయింట్స్ డ్రాప్ అయి 58,031 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 592 పాయింట్స్ డ్రాప్ అయి 84,404 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ మార్కెట్ పడిందండి. నేను నిన్న టెలిగ్రామ్లో మీకు ఒకటి పోస్ట్ చేశాను, చూసారా అండి? FII-DI డాటా ఇది 2,540 crores వీళ్ళు FIIs మన ఇండియన్ మార్కెట్ నుంచి తీసుకెళ్లారండి. ఇది చూసినప్పుడే నాకు ఆ మార్కెట్ పెరుగుతుందన్న ఆశ సన్నగిల్లిందండి. ఎందుకంటే ఇంతలా ఒక ఫెడ్ రేట్ కట్ ఈవెంట్ ఉన్నప్పుడు ఈ మార్కెట్లోకి డబ్బు అనేది ఇన్ఫ్లో కావాలి కానీ అవుట్ఫ్లో కావద్దండి. అవుట్ఫ్లో అయింది. అందుకోసమే నేను నిన్న వీడియో చేయలేకపోయాను నేను. అయితే మార్కెట్లో ఏమైందంటే, ఫెడ్ రేట్ కట్ గురించి ఆల్రెడీ మార్కెట్లో న్యూస్ ఉంది కాబట్టి, అది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి, వాళ్ళు డిసెంబర్ గురించి ఏమైనా కామెంట్ చేస్తారేమో అని అనుకున్నారు. మన పావెల్ గారు అలాంటి మాట ఏం మాట్లాడలేదండి డిసెంబర్ రేట్ కట్ గురించి. తను అనుమానంగానే రేట్ కట్ ఉండకపోవచ్చు అన్నట్టుగానే మాట్లాడడం వల్ల మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకుంది. అందుకోసం నిన్న యుఎస్ మార్కెట్లు పడిపోయాయండి అక్కడ కూడా. అదొకటి. ఇంకోటి, చైనా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఉంది కదా, అది కూడా ట్రేడ్ డీల్ జరగనట్టుగా జరిగిందండి. అది అంటే సోయాబీన్ సంబంధించినవి తీసుకుంటా అని చైనా హామీ ఇచ్చినప్పటికీ, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో వాళ్ళు మేము యుఎస్కి ఇవ్వమని చెప్పారు కదా చైనా వాళ్ళు, దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇంతే, పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా చెప్పారు. కంప్లీట్గా సరే మేము దానికి అగ్రి అయినాం అన్నట్టుగా వాళ్ళు హామీ ఇవ్వలేదు. యుఎస్ వాళ్ళు కూడా ఎంత 57% నుంచి 10% తగ్గించి 47%కి టారిఫ్ చేశారండి. టారిఫ్ ఇప్పుడు 47%. ఈ 150% ఏదైతే నవంబర్ 10th, ఇంకా 10th వరకు ఉంది కదా, ఆ నవంబర్ 10th నాడు మనకు తెలుస్తుంది. నాకు మేబీ ఇప్పుడు వీళ్ళ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ వల్ల చూస్తే అది వాళ్ళు ఇంకో 90 days పాస్ చేయొచ్చు. ఇంతకుముందు ఎన్నోసార్లు 90 days అని పాస్ చేశారు కదా, ఇది కూడా సేమ్ అదే కావచ్చు. వీళ్ళు మళ్ళీ మన ట్రంప్ ఏమన్నాడంటే, నేను మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సౌత్ కొరియాలో కలిసారు కదా బూసాన్లో, నేను నెక్స్ట్ టైము చైనాకి వెళ్ళి కలుస్తాను ఏప్రిల్లో మేబీ ఏప్రిల్లో కలుస్తాను అన్నాడు. దానివల్ల కూడా మార్కెట్కి అర్థమైంది ఏంటంటే, వీళ్ళ మధ్యన 100% ట్రేడ్ డీల్ అనేది జరగలేదు. అందుకోసమే ట్రంప్ మళ్ళీ వెళ్తానని చెప్పేసి అన్నాడని చెప్పి వాళ్ళు మార్కెట్ అర్థం చేసుకుంది. ట్రంప్ ఎంతో మంచిగా తన ట్రూత్ ప్లాట్ఫామ్లో చైనా గురించి, జింగ్పింగ్ గురించి ఒక పెద్ద చాంతాడంతా ఒక లిస్టే పెట్టాడండి. ఆ నోట్ అంత మంచిగా రాసినా కూడా పెద్దగా వాళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ డీల్ జరిగినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ట్రేడ్ డీల్ అయితే అని మళ్ళీ నేను చైనాకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో కలుస్తానని అన్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో. సో దానివల్లనే మా మార్కెట్కి అర్థమైపోయింది వీళ్ళ మధ్యన ఇంకా ట్రేడ్ డీల్ సవ్యంగా సాగలేదని చెప్పేసి. ఏదో మీద కొన్ని ఒక 10% చైనా తగ్గిస్తే వీళ్ళు సరే మేము సోయాబీన్ తీసుకుంటామని చైనా వాళ్ళు, అండ్ ఇంకోటి రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అవి కూడా మేము ఇస్తాం కానీ ఒక 1 year వరకు ఎక్స్టెండ్ అయ్యి, ఆ తర్వాత ఏమవుతుందో చెప్పలేము. ఒక 1 year వరకు హామీ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడున్న ఈవెంట్స్ ఏవైతే మెయిన్ ఇవేనండి. మనకి మార్కెట్ దిగింది, మళ్ళీ మార్కెట్ పెరుగుతుందా లేదా, పెరగడానికి గల ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్యూచర్లో ప్రస్తుతానికి అయితే ఈ మంత్లో అయితే లేవండి. ఎందుకంటే మనకు అంటే నెక్స్ట్ మంత్లో ఇవే పెద్ద ఈవెంట్లు, ఫెడ్ రేట్ కట్ను అండ్ వీళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ డీల్ చైనా యుఎస్ మధ్యన, అవి రెండు సరిగా జరగలేదు. ఏమన్నా ఉన్నాయంటే దాని ఒక రెండింటి మీద హోప్ పెట్టుకోవచ్చండి. ఒకటి, నవంబర్ 5th యుఎస్ కోర్టులో యుఎస్ కాంగ్రెస్ వాళ్ళు కేసు వేశారు కదా, ట్రంప్ ముబ్బడిగా ప్రపంచ దేశాల మీద టారిఫ్ వేస్తున్నాడు, ఇలా టారిఫ్లు వేస్తే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మన రెప్యుటేషన్ పోతుంది అన్నట్టుగా కోర్టులో కేసు వేశారు కదా. అదొక్కటి నవంబర్ 5th నాడైతే
కోర్టులో దానికి సంబంధించిన రిజల్ట్ ఉందండి. అది ఒకవేళ ఆ రోజు కనుక ట్రంప్కు వ్యతిరేకంగా, అంతే కదా, ట్రంప్ టారిఫ్లు వేసాడు కదా, టారిఫ్లు వేయడం తప్పు అని చెప్పి అక్కడ కోర్టు ఈ టారిఫ్లు విరమించుకోవాలని చెప్తే మాత్రం అది మాత్రం ప్రపంచ మార్కెట్లకు బిగ్ పాజిటివ్ అండి. అది ఒక్కటి దాని మీద ఆశ ఉందండి. ఇంకొకటి నవంబర్ 10th నాడు 150% టారిఫ్ వేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అది 150 వీళ్ళు కూడా 90 days పోస్ట్పోన్ చేయొచ్చు అమెరికా వాళ్ళు, ఇంతకుముందు వేసినట్టుగానే. సో మనం ఒక November 5th మీద హోప్ ఉందండి. అదొక్కటి ఏమన్నా కోర్టు ట్రంప్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే కనుక, తీర్పిస్తే మార్కెట్కి బిగ్ పాజిటివ్ అండి. అదొక్కటే ఉందండి. ఇప్పుడు ఇవాళ ఒక ట్రేడ్ ఇచ్చాను చూసారా అండి, ఒకటే ఇచ్చాను ఇవాళ. ఎందుకంటే మార్కెట్ అసలు నేనే కాదు అందరూ ఊహించినట్టుగా లేదండి. అది కంప్లీట్ నెగిటివ్ వెళ్తుంది, పాజిటివ్ ఉంటుంది అనుకుంటే నెగిటివ్ వెళ్ళిపోయింది. అందుకోసమే గెస్ చేయడం కష్టమైంది. అప్పటికి నేను 26,050 పుట్ అనేది కాల్ ఇచ్చాను. అది 178 మీద బై చేయమని చెప్పాను. ఒకసారి దాని చార్ట్ చూద్దామండి. ఇది 26,050 పుట్ చార్ట్ అండి. ఇక్కడ బై చేయమని చెప్పానండి. ఒక్కసారి నేను సిపిఆర్ అని చేస్తాను మీకు అర్థం కావడానికి. ఇది 178. ఈ 178 మించాలి క్లోజ్ అయితే టార్గెట్ 200 అని చెప్పాను. అది ఎక్కడ వరకు వెళ్ళిందంటే 219 వరకు వెళ్ళింది. అంటే మొత్తం ఎన్ని పాయింట్లు అండి, దాదాపు 178. అంటే 180 పెట్టుకోండి, 180 పెట్టుకోంటే 200 అంటే 20 పాయింట్స్, 20 అంటే 1,500 రూపీస్ ప్రాఫిట్ అండి. ఎవరైతే ఇంకా ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని చూసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వరకు 290, ఇంకో 20 పాయింట్స్ అంటే ఇంకో 1,500 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. సో 3,000 అనేది అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడ్ మాత్రం 1,500 ఎక్స్పెక్టెడ్ అండి. అందుకోసమే నేను ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. అక్కడికి రాగానే వరుసగా మనం కాల్స్ అన్ని సక్సెస్ చేసుకుంటాను. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే నా టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ ద్వారా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు జాయిన్ అవ్వండి, ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూసుకున్నాకే, మీకు నచ్చాకే, నా కాల్స్ నేను ఎంతవరకు సక్సెస్ రేట్ తోటి ఇస్తున్నానో మీకు అర్థమయ్యాకే మీరు నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇవాళ కూడా ఒకటి ఎఫ్ఐది డిఐది డాటా పెట్టానండి. ఇంకా 3150 వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. రేపు కూడా మార్కెట్ ఏమన్నా పడితే పడవచ్చు దీనివల్ల. ఇంకా 81% షార్ట్స్ హోల్డ్ చేసి పెట్టారండి వాళ్ళు, మన ఎఫ్ఐఎస్. దీన్ని వాళ్ళు ఏదైనా ఈవెంట్ ఉంటే, ఏదైనా చిన్న పాజిటివ్ ఉంటే మార్కెట్ పెరుగుతుందండి. కానీ బ్యాడ్ లక్ అండి. నేనైతే మార్కెట్ దాదాపుగా 26,500 వరకు వెళ్తుంది అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్ అండి, మనం ఏది అనుకున్నట్టుగా జరగదు కూడా అండి. అందుకోసమే మనం ఎప్పుడైనా మన లెవెల్స్ ఫాలో అవుతుండాలి. ఓకేనా. మీకు ఈ విధంగా ఎక్సెల్ షీట్ కావాలంటే కూడా ఖచ్చితంగా మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్సెల్ షీట్ వస్తుందండి. ఇది ఐటీఎం లెవెల్స్ అండి, క్లోజింగ్ సంబంధించిన, ఓపెనింగ్ సంబంధించినవి కాదండి, క్లోజింగ్ సంబంధించినవి. దీని ద్వారా మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎంత ఫస్ట్ టార్గెట్ ఏది పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఓవరాల్ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలుస్తుందండి మీకు. ఓకేనా. రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటా మాత్రం నిఫ్టీ 25,750 సపోర్ట్, 26,000 రెసిస్టెన్స్ అండి. వీటిని మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో 25,750 కాల్ యాడ్ చేసుకోండి, 26,000 పుట్ యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీది 57,800 కాల్, 58,200 పుట్. సెన్సెక్స్ది 84,100 కాల్, 84,700 పుట్. ఇవి మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడే రేపు మీరు మార్కెట్లో రెడీగా ఉండొచ్చండి. ఎందుకంటే మనకు మార్కెట్ ఎప్పుడైనా స్టార్టింగ్ 1 అవరే, అందులో ముఖ్యంగా స్టార్టింగ్ 15 minutes to 30 minutes మధ్యన మార్కెట్ మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయిపోతాయండి దాదాపుగా. ఒకవేళ రీచ్ కావాలంటే 1 hour, లేదంటే 1 hour రేర్గా 11:15 అప్పటి వరకు ఉంటుందండి. ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయండి? ఏం లేవండి. మనం వరుసగా
కాల్స్ అని సక్సెస్ చేసుకుంటున్నాం. దీన్ని ఒకసారి గమనించండి. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి, ఇంత మంచి కాల్స్ ఇస్తున్నా కూడా. నేను వేరే వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ కూడా చూస్తున్నాను, వాళ్ళకి వేల సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. నాకు మాత్రం ఇంతేనండి నాకున్న టాలెంట్కి. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఈ విధంగా నేను మీకు ఎప్పటికప్పుడు న్యూస్ అందిస్తుంటాను. నేను ఏమైనా మార్కెట్లో అప్డేట్స్ ఉంటే చెప్తుంటాను నేను, ఓకేనా అండి? రేపైతే ఇవేనండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు వీడియో పాజ్ చేసి చూసుకొని మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటిలో యాడ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా అండి? ఇంతేనండి ఇవాళకి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.